ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. 25,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు అన్ని నిర్దేశించిన మార్గాల్లోనే వెళ్లాలని కూడా ఇటు పోలీసులు సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నగర సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం షాపులను కూడా మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. పూర్తిగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లయితే పూర్తవుతున్న పరిస్థితి. దాదాపుగా ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఒక 31 క్రేన్లు నిన్న ఉదయం వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే గత 2 రోజులుగా ఒక సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. అంటే ట్యాంక్ బండ్ లో మహా నిమజ్జనం ఉంటుందా లేదా అనే నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా ఒక ఆంక్షలైతే విధించారు. కానీ ఇటు ఏదైతే హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ దానికి సంబంధించినటువంటి పోరాట ఫలితంగా మళ్ళీ ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు